కాసేపట్లో గోరంట్ల మాధవ్ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే జీజీహెచ్ లో గోరంట్ల మాధవ్కు వైద్య పరీక్షలు చేశారు. కాగా చేబ్రోలు కిరణ్ ను అడ్డుకున్న కేసులో నగరపాలెం పిఎస్ లో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. కాసేపట్లో గోరంట్ల మాధవ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను మరికొద్ది సేపట్లోనే గుంటూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గత రాత్రి గుంటూరు చుట్టుకుంట సెంటర్ లో పోలీసు వాహనాలను అడ్డగించి చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించడం, ఆ తర్వాత కొద్దిసేపటికి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే కిరణ్ పై దాడి చేసేందుకు నానా హంగామా సృష్టించారు. దీనిపై కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి గత రాత్రి నుంచి నల్లవాడు పోలీస్ స్టేషన్ లో గోరంట్ల మాధవ్ ని అతనితో పాటు పోలీసు వాహనాలు అడ్డుకొని ఎస్పీ ఆఫీస్ లో హంగామా సృష్టించిన మరొక నలుగురిని కూడా గుర్తించి మొత్తం 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ 5గురిని గత రాత్రి నుంచి నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఉంచి కొద్దిసేపటి క్రితమే నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్ కు వైద్య పరీక్ష నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఆయన కోర్టులో ప్రవేశపెట్టేందుకు కూడా పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ నుంచి ఎస్పీ కార్యాలయానికి గోరంట్ల మాధవ్ తరలిస్తున్నారు. మీడియా సమావేశం అనంతరం ఆయన పక్కనే ఉన్న జిల్లా కోర్టులో అయితే ప్రవేశపెట్టేందుకు పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. శంకరి, థ్యాంక్ యూ సాంబశివరావు.